చికెన్ గోంగూర కర్రీ రెసిపీ. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇందులోకి 3 కట్టల గోంగూర పడుతుంది. ఇవన్నీ ఒలిచేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి. 2 ఆనియన్స్, 5 to 6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఓ పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత చికెన్ని వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని అందులో 2 స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, ఇంకా 2 స్పూన్స్ కారం, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు వరకు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక పక్కకు పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసి ఇందాక గోంగూరని బాగా వాష్ చేసుకొని ఆ గోంగూర మొత్తం ఈ కడాయిలో వేసేసుకోవాలి. వేసుకుని అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో తిప్పుకోవాలి. ఇదంతా మగ్గే వరకు ఉంచుకోవాలి. మొత్తం తక్కువ అమౌంట్ అయిపోయింది, చూసారు కదా. ఇదంతా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని చిటికెడు సాల్ట్ వేసుకొని దాన్ని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా వచ్చిన తర్వాత ఒక పక్కకు పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని సిమ్లోనే ఉంచుకొని అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. అంతా వేసేసుకొని తిప్పుకోవాలి ఒకసారి అంతా. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు పడుతుంది చికెన్ పీసెస్ ఉడకడానికి. ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదా, ఇలా ఉడికినట్టే కొంచెం. ఆ తర్వాత ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంత. ఆ తర్వాత ఇలా కొంచెం ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో తిప్పుకోవాలి. ఇవంతా మళ్ళీ ఉడికే వరకు టైం పడుతుంది, కొంచెం సేపు. ఇదంతా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గరికి అయ్యే వరకు, గ్రేవీ లాగా వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి.
ఆ తర్వాత కొంచెం సేపటి వరకు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఇలా బుడగల్లాగా వస్తుంది కదా, తర్వాత మూత తీసాక బుడగల్లాగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో తిప్పుకోవాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర వేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉంచి మూత తీసేసి ఒకసారి స్పూన్తో తిప్పుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకోవాలి. చికెన్ గోంగూర కర్రీ రెసిపీ రెడీ.